పోషకాహార భద్రతను నిర్ధారించడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంపొందించడంలో ఉద్యానవన రంగం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు విద్యార్థుల జ్ఞానం, వ్యక్తిత్వ నిర్మాణానికి పునాది వేస్తాయని, ఇక్కడ యువ మనస్సులు మనస్సాక్షి, బాధ్యతాయుతమైన పౌరులుగా మారడానికి మూలస్తంభాలుగా పనిచేస్తాయన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత ట్రస్ట్ ప్రజామందిరంలో పశ్చిమ గోదావరి జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ 6వ స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించి డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ రామ్ గోపాల్ లాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్నాతకోపన్యాసం చేశారు. విశ్వవిద్యాలయ కులపతి అనుమతితో ఉపకులపతి కె గోపాల్ స్నాతకోత్సవ ప్రొసీడింగ్స్ ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన విశ్వవిద్యాలయం చరిత్ర సాధించిన విజయాలు, విద్యార్థులు అందించిన కోర్సుల గురించి వివరించారు. బంగారు పతకాలు సాధించిన 10 మంది విద్యార్థులు, 38 మంది పిహెచ్డి స్కాలర్లు, 119 మంది పీజీ, 1152 మంది బీఎస్సీ పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేశారు. 2023 నుంచి 2025 వరకు అత్యుత్తమ సేవలు అందించిన వెంకట్రామన్న కృషి, విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ వి దీప్తి, ఉత్తమ ఉపాధ్యాయురాలుగా లలిత కదరి, ఉత్తమ పరిశోధనా శాస్త్రవేత్తగా వి శివకుమార్లకు అవార్డులు అందజేశారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, ఏ విశ్వవిద్యాలయ విద్యా ప్రయాణంలోనైనా స్నాతకోత్సవం ఒక చిరస్మరణీయ సందర్భాన్ని సూచిస్తుందని, ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగం కావడం ఎంతో గౌరవంగా భావిస్తామని అన్నారు. విశ్వవిద్యాలయాలు జ్ఞానం, వ్యక్తిత్వ నిర్మాణానికి పునాదిగా పనిచేస్తాయని, ఇక్కడ యువ మనసులు మనస్సాక్షి, బాధ్యతాయుతమైన పౌరులుగా మారడానికి మూలస్తంభాలుగా పనిచేస్తాయన్నారు. నైతిక విలువలపై ఆధారపడిన విద్య ద్వారా విద్యార్థులు కరుణామయులు, సమర్థులు అని, సమాజానికి అర్థవంతమైన సహకారాన్ని అందించగల పూర్తి వ్యక్తులుగా రూపాంతరం చెందుతారని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. I appreciate the university for implementing the National Education Policy 2020 in the right spirit to ensure quality education and better career and entrepreneurial opportunities for the students by introducing new diploma, UG and PG courses in Diploma Horticulture, in Landscaping and Nursery Management, BSc in Forestry, Postgraduate Program in Soil Science, Genetics and Plant Breeding, Natural Farming, MBA in Agriculture, Agri-Business Management, and 1-year PG Diploma in Post-Harvest Management and Processing and Value Addition, PG Diploma in Crop Protection and Agricultural Chemicals from academic year 25-26, and designed course curriculum in line with the requirements of the industry and other stakeholders. I extend my hearty congratulations to the students who are conferred with medals and awards in recognition of their academic excellence. Most importantly, I wish to place on record my appreciation for the graduating class of Dr. YSR Horticultural University for embracing horticulture not merely as a profession but as a way of life rooted in service to society. చదువును ఆచరణలో పెడితేనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఒక్క టీచర్ను కూడా నియమించలేదన్న ముఖ్యమంత్రి, ఉపాధ్యాయులు లేకుండా విద్యా సంస్కరణలు ఎలా తెచ్చారో జగనే చెప్పాలని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. పాఠశాలకు చేరుకున్న చంద్రబాబుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యార్థులు చదువుతున్న తీరుపై ఆరా తీశారు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ సీఎం చంద్రబాబు కాళ్లకి మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ దృశ్యం అందరినీ చూడముచ్చటగొలిపింది. అనంతరం పాఠశాలలో ఒక్కొక్క తరగతి గదిని పరిశీలించిన సీఎం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. 8వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సమయంలో మంత్రి లోకేష్ పిల్లలతో కలిసి కూర్చొని శ్రద్ధగా పాఠం విన్నారు. విద్యార్థులకు పాఠం బోధించిన అనంతరం సీఎం చంద్రబాబు పిల్లలను ప్రశ్నలు
అడిగారు. వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. పిల్లల సందేహాలను నివృత్తి చేశారు. భవిష్యత్తులో ఎలా ఎదగాలనుకుంటున్నారోనే విషయాన్ని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. జీవితాలు బాగుపరుచుకునేందుకు బాగా చదువుకోవాలని సీఎం వారికి సూచించారు. విద్యార్థులతో కలిసి ఫోటో దిగిన సీఎం వారు తయారు చేసిన సైన్స్ నమూనాలను పరిశీలించారు. మరింతగా ఉన్నతంగా ఎదగాలని ప్రోత్సహించారు. పాఠశాలలు పవిత్ర దేవాలయాలని, పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రాలు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని 1998లో అనుకున్నట్లు చెప్పారు. చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతో కొంత చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు. మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదన్న సీఎం అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామన్నారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు సీఎం చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో ఒక్క టీచర్ను కూడా నియమించలేదన్న ముఖ్యమంత్రి ఉపాధ్యాయులు లేకుండా విద్యా సంస్కరణలు ఎలా తెచ్చారో జగనే చెప్పాలన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ 6 హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. తల్లి తండ్రి తర్వాత మనం ఆరాధించేది, పూజ చేసేది టీచర్ని పూజ చేస్తాం, అలాంటి ఆరాధిస్తాం, తర్వాత దేవుడు అంటాం. అందుకని నేను ఇప్పుడు చెప్తున్నా, 5వది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చదువుకున్న స్కూల్ను కూడా గుర్తుపెట్టుకుని ఈ ఆధునిక దేవాలయాల్ని భావితరాలకు అందించే బాధ్యత మన అందరిది అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ గవర్నమెంట్ స్కూల్లో సరిగా చదువు చెప్పరనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. చదువు అనేది చాలా ముఖ్యం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు. అక్కడ చదివించినా పర్వాలేదు, అవసరమైతే ఒక 5-10 సంవత్సరాల్లో ప్రైవేటు కార్పొరేట్ కంటే మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేసే బాధ్యత మా టీచర్లది, ఈ ప్రభుత్వాన్ని. నా తల్లి తండ్రి వల్లనే కాదు, డబ్బులు అవసరం లేదు, ప్రభుత్వమే అండగా ఉంటుంది. నేను కష్టపడతానని చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. మంచి కంపెనీలు పెట్టారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ గాని ఐఏఎస్ అన్ని రాణించే పరిస్థితికి వచ్చారు. ఈ షైనింగ్ స్టార్స్ అందరికీ అలాంటి స్కీమ్ తీసుకొచ్చి నచ్చిన కాలేజీల్లో చదువుకునే స్వేచ్ఛ మా పిల్లలకి ఇచ్చే విధంగా డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు చాగంటి కోటేశ్వరరావుని పెట్టాం, అడ్వైజర్గా పెట్టాం. ఈరోజు ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, బాగా చదువుకొని సమర్థవంతంగా ముందుకు పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక టీచర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఈ స్కూల్ ఉంది, అప్పుడప్పుడే పిలిపించండి, వారి దగ్గర కూడా పిల్లలకి టీచ్ చేయించండి, వాళ్ళ బెస్ట్ ప్రాక్టీస్ చెప్పమనండి. వాళ్ళ జీవితంలో ఏ విధంగా బాగొచ్చారో అవి కూడా చెప్పగలిగితే పిల్లల్లో స్ఫూర్తి వస్తుంది. అది కూడా చేయమని మిమ్మల్ని కోరుకుంటూ, రాష్ట్రంలో గిరిజన ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు గురుకులాల్లో చదివే విద్యార్థులకు ప్రోత్సహించేలా ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది 80 మంది విద్యార్థులకు కోచింగ్ ఇవ్వనున్నట్లు నారాయణ తెలిపారు. శిక్షణా కాలంలో విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యం అందించనున్నట్లు తెలియజేశారు. మెటీరియల్, బోధనా సిబ్బంది నారాయణ విద్యాసంస్థలు ఉచితంగా అందిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో గిరిజన ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు గురుకులాల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేలా ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఐటి నీట్లో అతి కొద్ది మార్కుల తేడాతో సీట్లు సాధించలేకపోయిన విద్యార్థులకు నారాయణ విద్యా సంస్థల్లో ఐఐటి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో నారాయణ చర్చించారు. ఈ ఏడాది 80 మంది విద్యార్థులకు కోచింగ్ ఇవ్వనున్నట్లు నారాయణ తెలిపారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యం అందించనున్నట్లు చెప్పారు. మెటీరియల్, బోధనా సిబ్బంది నారాయణ విద్యా సంస్థలు ఉచితంగా అందిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలో చదివే పేద విద్యార్థులకు సహకారం అందిస్తున్న నారాయణకు మంత్రి డోలా బాల వీరాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. సహకార వ్యవస్థను బలోపేతం చేసే రైతులకు మరింత అండగా నిలవాలని నూతనంగా నియమించబడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్ కలపాల నానికి ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. పూర్తి పారదర్శకతతో నిస్వార్థంగా సేవలందించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీకి నూతన చైర్మన్గా కలపాల నాని నియమించబడ్డారు. ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును నూతన అధ్యక్షుడు కలపాల నాని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. సొసైటీ చైర్మన్గా తమకు అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకు కలపాల నాని కృతజ్ఞతలు తెలిపారు. సహకార వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు మరింత అండగా నిలవాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నూతనంగా నియమించబడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్ కలపాల నానికి సూచించారు. పూర్తి పారదర్శకతతో నిస్వార్థంగా సేవలందించి ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు. చైర్మన్ పదవికి నాని పేరు ప్రకటించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. సొసైటీలను బలోపేతం చేయడంతో పాటు రైతులకు అన్ని విధాలా అండగా ఉండేలా కృషి చేస్తానని కలపాల నాని తెలియజేశారు. కలపాల నానిని చైర్మన్గా నియమించడంతో వీరవల్లి గ్రామ ప్రముఖులు, పలువురు రాజకీయ పార్టీ నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను కలిసిన వారిలో కలపాల రాజాబాబు, కలపాల శ్రీనివాసరావు, పిల్ల రామారావు, అమృతపల్లి సూర్యనారాయణ, నళినీకాంత్, లంకా కిషోర్, లంకా ఆనంద్, చిలకంటి రమేష్ పలువురు ఉన్నారు. అన్నపూర్ణ థియేటర్కు తన తనయుడు అడుసుమిల్లి శ్రీరామ్కు ఎటువంటి సంబంధం లేదని థియేటర్ మేనేజింగ్ పార్ట్నర్ అడుసుమిల్లి లోక సత్య రత్నకుమార్ స్పష్టం చేశారు. నిర్వహణ సాధ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు, భాగస్వాముల నిర్ణయంతో థియేటర్ను విక్రయించడానికి సిద్ధమయ్యామని తెలిపారు. దానిలో భాగంగానే అధికారులకు సమాచారం ఇచ్చి థియేటర్ కూల్చివేసేందుకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. నగరంలోని గవర్నర్పేట అన్నపూర్ణ థియేటర్ మేనేజింగ్ పార్ట్నర్ అడుసుమిల్లి లోక సత్య రత్నకుమార్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అడుసుమిల్లి లోక సత్య కుమార్ మీడియాతో మాట్లాడుతూ 1976లో నందమూరి తారక రామారావు ప్రారంభించిన ఈ థియేటర్ను గత 48 సంవత్సరాలుగా నిర్విరామంగా నడుపుతున్నట్లు ఆయన తెలియజేశారు. కరోనా అనంతరం రాష్ట్రంలోని థియేటర్ల పరిస్థితి దారుణంగా మారిందని, ఈ థియేటర్ నిర్వహణలో 2 కోట్ల రూపాయల వరకు నష్టాలు వాటిల్లాయని పేర్కొన్నారు. అప్పులు చేసి ఈ వరకు నడిపించినప్పటికీ ఇక నిర్వహణ సాధ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు, భాగస్వాముల నిర్ణయంతో థియేటర్ను విక్రయించడానికి సిద్ధమయ్యామని తెలిపారు. థియేటర్ కూల్చివేతకు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్లకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఉండేందుకు అధికారుల సూచనల మేరకు అర్ధరాత్రి సమయంలో జేసీబీ సాయంతో కూల్చివేత పనులు ప్రారంభించామని చెప్పారు. ఈ నేపథ్యంలో తనయుడు అడుసుమల్లి శ్రీరామ్కు థియేటర్కు ఎటువంటి సంబంధం లేదని, ఆయన పార్ట్నర్ కూడా కాదని స్పష్టం చేశారు. నిర్వహణ బాధ్యతలన్నీ తానే చూస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీరామ్ కుటుంబంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఉన్న ఆస్తులను అందరికీ సమానంగా పంచినట్లు తెలిపారు. శ్రీరామ్కు ఆస్తి పంపకంలో సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులతో కలిసి చర్చించాలన్నారు. సమస్య పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానని లోకసత్య రత్నకుమార్ స్పష్టం చేశారు. ఈ సంస్థ రోజు రోజుకి ఏమైనా పెరుగుతుందనే ఆశతో థియేటర్లో నడిపారు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో జరగట్లేదు కాబట్టి నేను నా పార్ట్నర్స్ అంటే బయట వారు ఎవరు లేరండి. నా పెద్ద తమ్ముడు, నా చిన్న తమ్ముడు, నా కొడుకులు శశిమోహన్, నా అల్లుడు జయప్రకాష్, నా తమ్ముడు కొడుకులు నందు, మేమందరం కలిసి ఈ థియేటర్ని ఏం చేద్దాం, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి, దీన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా కానీ సేల్గా కానీ ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి ప్లాన్ అప్లై చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా థియేటర్లో డిస్మాంటిల్ చేయాలంటే సరే ఒకరోజు మంచి రోజు చూసుకుని మేమందరం అంగీకారంతో థియేటర్ కొద్దిగా పగలగొట్టినాక 3 టౌన్లో కూడా వెళ్ళి నేను చెప్పాను, సార్ మేమే చేస్తున్నాం అంటే ఆయన ఏమన్నారంటే అందరికీ ఇన్ఫార్మ్ చేయాలండి. ఆయన నా కొడుకుగాను హాల్కి వస్తాడు, ఏ కొడుకైనా వస్తాడు, వెళ్తాడు, అంతవరకే. ఆయనకి శ్రీరామ్ అనే వ్యక్తికి దీనిలో ఎలాంటి హక్కులు కానీ ఏదీ లేదు. నా కొడుకుగా వస్తున్నాడు తప్పితే దీని మీద రైట్స్ ఉండి అతను ఒక పార్ట్నర్గా ఉండి అనేది రావటం. ఆస్తులు తగులు ఏమీ లేవు సార్, అన్నీ క్లియర్గా ఉన్నాయి. శ్రీరామ్కి ఇచ్చే ప్రాపర్టీస్ శ్రీరామ్కి ఇచ్చాను. నా పెద్ద కొడుకు ఈ కమర్షియల్ సైట్ ఆయనకి చెప్తున్నా కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు. అది కూడా ఏంటండి, నా పర్మిషన్తో ఏది చేయాలన్నా నా తమ్ముళ్ళు, నా తమ్ముడు కొడుకులు, నా కొడుకులు అందరూ నా పర్మిషన్తోనే, నా నాలెడ్జ్తోనే ఏది చేసినా చేస్తాను. సనాతన సాంప్రదాయం యొక్క ప్రధానమైన ఉద్దేశం మనందరిలో అత్యంత నిగూఢమైన ఓంకారం, మహామంత్రం మానవుడిని మాధవుడిగా మారుస్తుందని ట్రూత్ వివేకామృతం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు వివేకానంద ఉపదేశించారు.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించిన అంతరార్థాలు సైతం నేటి తరం వారు అర్థం చేసుకుని జీవనశైలిగా మార్చుకుని జీవితాలను ఆనందదాయకంగా మలుచుకోవాలని వివేక సవివరణాత్మకంగా ప్రబోధించారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని గుణదల ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ 2 ప్రాంగణంలో ట్రూత్ వివేకామృతం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు వివేకానంద రచించిన గ్రంథ ఆవిష్కరణ యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త సంఘసేవ తొండెపు వెంకట హనుమంతరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొండెపు వెంకట హనుమంతరావు స్వహస్తాలతో గ్రంథాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని ట్రూత్ వివేకామృతం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు వివేకానందకి అందజేశారు. అనంతరం తొండెపు వెంకట హనుమంతరావు మాట్లాడుతూ భారతావనిలో జీవిస్తున్న సనాతన సంప్రదాయ వారసులమైన మనందరికీ మన పుట్టినింటి చిరునామాగా అందుబాటులోకి తీసుకువచ్చారని కొనియాడారు. అనంతరం వివేకానంద తాను రచించిన గ్రంథాన్ని గురించి వివరిస్తూ మన భారతావనిలో మన సనాతన సంప్రదాయం యొక్క ప్రధానమైన ఉద్దేశం మానవుడికి తనలోని అత్యంత నిగూఢమైన దివ్యత్వాన్ని ఓంకారం యొక్క విశిష్టతను తెలియచేశారు. ఈ మహామంత్రం యొక్క ప్రాముఖ్యతను ఉపదేశించి మనల్ని మాధవుడిగా తీర్చిదిద్దటమే అన్న అంశాన్ని ఈ క్రమంలో గురువరణ్యుడు పరమ గురువు శ్రీ వివేకానంద ఉపదేశించారని తెలిపారు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతలోని అత్యంత గోప్యమైన అంతరార్థాలను మహర్షులు ఉపదేశించిన మాండుక్యోపనిషత్తులోని సృష్టి ఆవిర్భావ రహస్యాలను సైతం అత్యంత సరళంగా అతి సామాన్యులు సైతం అర్థం చేసుకుని వారి జీవన శైలిగా మార్చుకునే వారి జీవితాలను ఆనందమయంగా మలుచుకుంటారని వివేకానంద సవివరణాత్మకంగా బోధించారు. ఉపనిషత్తుల్లోకెల్లా మకుటాయమైన ఉపనిషత్ మాండుక్యోపనిషత్తు మనోహరమైన మహర్షి ఉపదేశించిన మాండుకోపనిషత్తు గ్రంథానికి సనాతన భాష్యం చెప్పి ఆ గ్రంథ రాజుని మరియు మాండుకోపనిషత్తు శ్లోక కీర్తన గానామృతాన్ని ట్రూత్ వివేకామృతం యూట్యూబ్ ఛానల్లో సైతం ప్రారంభోత్సవం గావించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినా విద్యారంగ సమస్యలు పూర్తి కాలేదని విద్యార్థి నాయకులు విమర్శించారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ నందు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని పెద్ద ఎత్తున విద్యార్థులు నినాదాలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి అయినా విద్యారంగ సమస్యలు పూర్తి కాలేదని విద్యార్థి నాయకులు విమర్శించారు. పాఠశాలల నుండి విద్యాలయాల వరకు విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పాఠశాలలో ఉపాధ్యాయులు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లేక ఇన్ఛార్జి పాలనలో కొనసాగుతున్నాయి. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్తో పాటుగా బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని తక్షణమే వాటిని భర్తీ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాఠశాలల విలీన ప్రక్రియ వల్ల వేలాది పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,602 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. జీవో నెంబర్ 77 అమలు కారణంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు పీజీ విద్యకు దూరమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు, సీఎం మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారో మీరు తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 6,400 ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. గత బడ్జెట్లో ఫీజు రింబర్స్మెంట్కి బడ్జెట్ కేటాయించారు. ఈ రోజుకి ₹1 కూడా కేటాయించలేరు. బడ్జెట్ కేటాయించినటువంటి డబ్బు ఎక్కడ పోయిందని కూడా పీడీఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యారంగంలో నిరుద్యోగులకి, విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రాష్ట్రంలో 117 జీవోను రద్దు చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం 4,200 పాఠశాలని ఎందుకు పునఃప్రారంభించలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 9,600 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎందుకున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన్యం జిల్లాల్లో 30 పాఠశాలకి ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఆషాఢ మాసం సందర్భంగా మాచవరం మూలకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి రవిప్రకాష్ ఆధ్వర్యంలో మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ మహిళలు చీరలు సమర్పించారు. మహిళలు బృందంగా కలిసి ఊరేగింపుగా మాచవరం సెంటర్ నుంచి మూలకీలాద్రి కొండపై చేరుకున్నారు. పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, వస్త్రాలు, చలిమిడి, పండ్లతో పాటు ఇతర సుమంగళ ద్రవ్యాలు, పదార్థాలను తీసుకుని మేళతాళాలు, వేద మంత్రోచ్చరణల నడుమ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. లోక కళ్యాణం కోసం అమ్మవారికి సారె సమర్పించామని ఈ సందర్భంగా మహిళా భక్తులు తెలిపారు.
మాచవరం మూల కీలాద్రి అమ్మవారికి రవిప్రకాష్ ఆధ్వర్యంలో శాకంబరీదేవికి ఆషాఢమాసం సార సమర్పించారు. మహిళలు బృందంగా కలిసి ఊరేగింపుగా మాచవరం సెంటర్ నుంచి మూల కీలాద్రి కొండపై చేరుకున్నారు. పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, వస్త్రాలు, చలివిడి, పండ్లతో పాటు ఇతర సుమంగళ ద్రవ్యాలు, పదార్థాలను తీసుకుని మేళతాళాలు, వేద మంత్రోచ్చరణల నడుమ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అంతకుముందు కొబ్బరికాయలు కొట్టి సారె ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా తాము అమ్మవారి సారె సమర్పిస్తున్నామని చెప్పారు. మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. లోక కళ్యాణం కోసం అమ్మవారికి సారె సమర్పించామని రవిప్రకాష్ దంపతులు వెల్లడించారు. కనకదుర్గమ్మను ఆడపడుచుగా భావించి పిల్లా పాపలతో భక్తులు సారె సమర్పించినట్లు భక్తులు వెల్లడించారు. మాచవరంలోని భక్త వనితామణులంతా మరి ఈరోజు అమ్మవారిని సాక్షాత్తు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించుకొని భక్తి వాత్సల్యంతో అమ్మ మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఈరోజు మేళతాళాలతో ఊరేగింపుగా ఎంతో ఘనంగా వైభవంగా మరి అమ్మవారికి సారెను సమర్పించుకోవటం జరిగింది. ఇక్కడ ఉన్నవారి అందరికీ మాచవరం పురవైదుల్లో ఉన్నటువంటి అందరికీ అమ్మ అంటే ఒక భక్తి విశ్వాసం ఒక ప్రగాఢమైన విశ్వాసం. అమ్మ కాపాడుతూ ఉంటుందని. ఎందుకంటే విపత్తుల్లో ఎన్ని విపత్తులు వచ్చినా సరే మరి కరోనా లాంటి మహమ్మారి వచ్చినా మరి ఎంతోమంది కుటుంబాలు కొంచెం అశుభం జరిగినా కానీ ఈ వాడగట్లో ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు. అది ఆ విశ్వాసంతో అట్లాంటి విశ్వాసంతో అమ్మవారిని చాలా ఘనంగా విశ్వసిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా కూడా పైన బాబావారి సన్నిధిలో మరి సంకీర్తనం అలాగే అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అందరూ ఆడపడుచులందరూ తమ అమ్మవారిని వాళ్ళ ఆడపడుచుగా భావించి అందరూ ఎవరికి తోచింది వాళ్ళ శక్తి కొలది అమ్మవారికి చీర, సారె, పూలు, గాజులు అన్నీ సమర్పించుకున్నారండి. అమ్మవారి ఆశీస్సులు ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద నిండుగా ఉండాలని మా దేవాలయం తరపున అమ్మవారి తరపున కోరుకుంటున్నాం. ఆషాఢ పౌర్ణమి ఆషాఢ మాసం అమ్మవారికి సారి తీసుకొస్తారండి. సుమారు ఒక 150 మంది వస్తారు. విజయవాడ పటమిట శ్రీ కృష్ణవేణి పాఠశాలలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం తల్లికి వందనం, నాన్నకు ప్రేమతో వేడుకలు కన్నుల పండుగగా సాగింది. జీవితంలో గొప్పగా రాణించాలంటే ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని కృష్ణవేణి విద్యాసంస్థల చైర్మన్ చిగురుపాటి వరప్రసాద్ విద్యార్థులకు సూచించారు. నగరంలోని పటమండలంక కృష్ణవేణి పాఠశాలలో తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం తల్లికి వందనం, నాన్నకు ప్రేమతో వేడుకలు అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణవేణి విద్యాసంస్థల చైర్మన్ చిగురుపాటి వరప్రసాద్, డైరెక్టర్ రమణారావు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులను వృద్ధాప్యంలో బాగా చూస్తామని, పెద్దలను గౌరవించాలని, ప్లాస్టిక్ వాడవద్దని, డ్రగ్స్కి దూరంగా ఉండాలని, ప్రకృతిని కాపాడాలని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రుల చేత పిల్లలను విలువలతో పెంచుతామని ప్రమాణం చేయించారు. తల్లిదండ్రుల గురించి ఏం చెప్పారు, అలాగే క్రిస్టియన్ మతం వారు ఏం చెప్పారు, ముస్లిం మతం వారు ఏం చెప్పారు, మిగతా మతాలు ఏం చెప్పారు, మకరంలోని ఆర్టికల్ అన్ని మతాల గురించి ఇస్తారు. అందుకే అది నాకు చాలా ఇష్టం. అన్ని మతాల గురించి ఇస్తారు కాబట్టి ఇవాళ గురు పౌర్ణమి రోజు కూడా దాంట్లో ఇచ్చారు. మన స్కూల్లో కూడా ఇక్కడ భగవద్గీత, ఖురాన్, బైబిల్ మూడు ఏం చెప్తున్నాయో రోడ్డు మీదే గేటు దగ్గర మెయిన్ రోడ్డు దగ్గర ఒక బోర్డు పెట్టి ఉంటుంది ఎప్పుడు, ప్రతి సంవత్సరం. ఇప్పుడు కూడా ఇక్కడ కట్టింది. అది భగవద్గీత, ఖురాన్, బైబిల్ మూడు ఏం చెప్తున్నాయో సంవత్సరం అంతా బోర్డు పెడతాం మనం ఎక్కడో ఒక ప్రామినెంట్ ప్లేస్లో. ఇది ఈ రకంగా మనం మరి గవర్నమెంట్ ఈరోజు లాస్ట్ ఇయర్ పేరెంట్స్ మీటింగ్ అని పెట్టారు ఒక్క గవర్నమెంట్ స్కూల్స్లోని. ఈ సంవత్సరం దానికి పేరు మార్చారు. తల్లికి వందనం కార్యక్రమం ప్రైవేట్ స్కూల్స్ కూడా కలవాలి, అందరూ ఒకే సమయంలో చేయాలి, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ని పిలవాలి. లోకల్గా ఎవరైనా అందరూ ఎమ్మెల్యేని పిలవలేరు, అందరూ పోలీస్ ఆఫీసర్ని పిలవలేరు, అందరూ గవర్నమెంట్ డాక్టర్ని పిలవలేరు, అందరూ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ని పిలవలేరు. చాలా ఉన్నాయి కాబట్టి స్కూల్స్ మీ ఇష్టం వచ్చిన మీ పేరెంట్. డైరెక్టర్ కెవి రమణారావు మాట్లాడుతూ జీవితంలో గొప్పగా రాణించాలంటే ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని తెలిపారు. అమ్మకు నమస్కరిస్తాను. నా తొలి నమస్కారం అమ్మకన్నాడట రామకృష్ణ పరమహంస. ఎందుకంటే దేవుని గురించి, దేవతల గురించి నాకు ముందు చెప్పింది మా అమ్మే. కాబట్టి అమ్మ నమస్కారం నా అమ్మకే అన్నాడు.
దేవతలంతా ఒకవైపు అమ్మ ఒకవైపు త్రాసులో ఉంటే నీవే వైపుకు మొగ్గుతావని జగద్గురు శంకరాచార్య అడిగితే నేను అమ్మవైపే మొగ్గుతానన్నట, దేవతల కంటే అమ్మవైపే మొగ్గుతానన్నట జగద్గురు శంకరాచార్య. అది అమ్మ అంటే, అమ్మ ధనం అంటే. అలాగే నాన్న, నాన్న అంటే ఒక ధైర్యం, నాన్న అంటే ఒక రక్షణ. నాన్న పెంపకంలో కొంత కాఠిన్యం ఉన్నా అది నీ భవిష్యత్తుకి నాన్న వేసేటువంటి, నాన్న పడే తపన ఆ కాఠిన్యం వెనుక ఉంటుందట. విద్యార్థులందరూ తమ తమ తల్లిదండ్రులను సన్మానింపచేసి వారి దీవెనలు అందుకున్నారు. పూర్వ విద్యార్థులతో తల్లిదండ్రులు సత్కరింపచేశారు. ఈ కార్యక్రమంలో రాజగోపాలరావు, ఎస్ఆర్ఆర్ కాలేజీ ఫిజిక్స్ లెక్చరర్ రిటైర్డ్ స్వామి, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ శరత్ బాబు, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ శర్మ, శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు, ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ వెంకట్రావు, అడ్మినిస్ట్రేటర్స్ కృష్ణ, వెంకయ్య, కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా విజయవాడ రూరల్ మండలం నున్న శివ పంచాయతనంలో కొలువైన కామాక్షి అమ్మవారికి శాకంబరి దేవిగా అలంకరణ చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నకంచిలో సదానంద స్వామివారు వ్యాస పూజ చేసి చతుర్మాస దీక్షను ప్రారంభించారు. గురు పౌర్ణమి సందర్భంగా విజయవాడ రూరల్ మండలం నున్న శివ పంచాయతనంలో కొలువైన కామాక్షి అమ్మవారికి శాకంబరి దేవిగా అలంకరణ చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న కంచిలో సదానంద స్వామివారు వ్యాస పూజ చేసి చాతుర్మాస దీక్షను ప్రారంభించారు. వ్యాస పూజలో భాగంగా కృష్ణ పంచకం, ఆదిశంకర పంచకం, గురు పంచకం తదితర పూజలు విశేషంగా జరిపి చాతుర్మాస పూజను ప్రారంభించారు. ఆలయ ట్రస్టీ మొక్కపాటి శర్మ స్వామివారిని దీక్షా కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు చినకంచి దేవస్థానంలో ఉండి కొనసాగించాలని కోరారు. తదుపరి వేద పాఠశాల గురువు అయిన బ్రహ్మశ్రీ వినుగంటి పవన్ కుమార్ శర్మ దంపతులకు గురుపూజ చేసి గురువందనం సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. కృష్ణా జిల్లా వీరవల్లి కనకదుర్గమ్మ దేవస్థానం నిర్మించినప్పటి నుంచి అమ్మవారికి ఆషాఢ మాసంలో శాకంబరి దేవిగా సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని దేవస్థాన ధర్మకర్త వంగపండు సూర్యప్రకాష్ దంపతులు తెలిపారు. సస్య దేవతగా పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లిగా అమ్మవారిని భావించి ఆషాఢ మాసంలో పూజిస్తామని భక్తులు వెల్లడించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి బైపాస్ రోడ్డు సమీపంలో కొలువైన కనకదుర్గమ్మ వారికి ధర్మకర్త వంగపండు సూర్యప్రకాష్ దంపతుల ఆధ్వర్యంలో శాకంబరీదేవికి మహిళలు ఆషాఢమాసం సార సమర్పించారు. వీరవల్లి ఉమామహేశ్వరపురం, కోడూరుపాడు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఊరేగింపుగా పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, వస్త్రాలు, చలిమిడి, పండ్లతో పాటు ఇతర సుమంగళి ద్రవ్యాలు, పదార్థాలను తీసుకుని మేళతాళాలు, వేద మంత్రోచ్చరణ నడుమ అమ్మవారి గుడికి చేరుకున్నారు. అంతకుముందు కొబ్బరికాయలు కొట్టి సారె ఊరేగింపు ప్రారంభించారు. ధర్మకర్త వంగపండు సూర్యప్రకాష్ మాట్లాడుతూ కనకదుర్గమ్మ దేవస్థానం నిర్మించినప్పటి నుంచి అమ్మవారి ఆషాఢ మాసంలో శాకంబరీదేవికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. లోక కళ్యాణం కోసం భక్తులు అమ్మవారికి సారె సమర్పించినట్లు చెప్పారు. కనకదుర్గమ్మను ఆడపడుచుగా భావించి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలనే ఆకాంక్షతో సారె సమర్పించామని భక్తులు తెలిపారు. సస్య దేవతగా పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లిగా అమ్మవారిని భావించి ఆషాఢ మాసంలో పూజిస్తామని భక్తులు చెప్పారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.